పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాపాడి మరి ఒక దినమును మాకు ఇచ్చినందుకు వందన. మరి ఈరోజు ప్రభా నీ వాక్యం వినడానికి, ఆ వాక్యం ద్వారా మా జీవితాలను మేము సరిచేసుకుంటూ ఈ బలమైనటువంటి అభిషేకాన్ని కలిగి మా జీవితంలో మేము ముందుకు సాగి వెళ్ళేటకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి. మా జీవితంలో మేము ఓడిపోకుండా, పడిపోకుండా ధైర్యముగా నిలబడి పోరాడే ఆ జ్ఞానము మాకు దయచేయండి. ఈ దినము ప్రభా నువ్వు మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది కలిసి మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏకీభవించి ప్రభా ప్రార్థిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాము. కాబట్టి మాతో మాట్లాడండి. ఈ స్థలమంతా కూడా మీ ఆధీనంలో తీసుకోండి ప్రభా. ఈ స్థలమంతా మీ ఆధీనంలో తీసుకునండి. ఈ స్థలమంతా కూడా ప్రభా నాయన మీ ఆధీనంలో తీసుకొని నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన తండ్రి నీవు దర్శించు. నాజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20, 21, 22. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చాలండి. ఎంతమంది ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నారు? ఎంతమంది శరీరంలో లేదా మానసికంగా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్తో, లేకపోతే ఇంకా ఏదో సమస్య, బీపీ, షుగర్, లేకపోతే థైరాయిడ్, లేకపోతే స్కిన్ ప్రాబ్లం కదా, వెముకల్లో నొప్పులు, టెన్షన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ సమస్యలు మనకి ఎవరైనా ఫేస్ చేస్తున్నారా? ఇవన్నీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎక్కడ? నీ హృదయములో వాటిని భద్రము చేసుకో. ఎందుకు అంటే, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, ఎంతమంది సమస్యలో ఉన్నారు అంటే, నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా సమస్యలో ఉంటారు కదా. ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలు. నువ్వు కాలేజ్కి వెళ్తుండొచ్చు, స్కూల్కి వెళ్తుండొచ్చు, లేదా ట్రైనింగ్ చేస్తుండొచ్చు, జాబ్ చేస్తుండొచ్చు. ఆ జాబ్ నీకు కరెక్ట్ కాదు, అక్కడ నువ్వు సెట్ అవ్వలే. ఎవ్రీ డే నువ్వు సఫర్ అవుతూ ఉంటావు. ఆ కాలేజ్ లేదా నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ నువ్వు చదవలేకపోతా ఉన్నావు, దాంట్లో నీకు విజయం రాలేకపోతుంది. పనిచేసి ఏదో ఒకటి సెటిల్ అవ్వాలని నువ్వు అనుకుంటా, నీ శరీరము లేదా నీ చదువు నీకు సహకరించట్లేదు, సెట్ అవ్వట్లేదు నీ లైఫ్.
చూడడానికి అంత బాగానే ఉంది కానీ నీ లైఫ్ సెట్ అవ్వట్లేదు. అయితే నువ్వు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ఒక అద్భుతమైనటువంటి విడుదల మనం పొందగలము. ఎలా అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడము. చాలామందికి అలవాటు ఉండదు. ప్రార్థనలో ఏకీభవిస్తారు, పాటలు పాడేటప్పుడు ఏకీభవిస్తారు, కానీ వాక్యం వినడంలో మట్టుకు వాళ్ళ మనస్సు ఇక్కడ ఉండదండి. అదే వారికి నష్టాన్ని తెస్తుంది. నువ్వు ఏది వినాలో దాన్ని వినకుండా నీవు నష్టాన్ని తెచ్చుకుంటున్నావు, రోగాన్ని తెచ్చుకుంటున్నావు, బలహీనతను తెచ్చుకుంటున్నావు, ఓటమిని తెచ్చుకుంటున్నావు. నిజంగా మరి ఈ సామెతలు రాసినటువంటి సొలొమోను ఎంత జ్ఞాని అయితే మరి మాటలు రాస్తాడు. నా మాటలను ఆలకింపుము, నా వాక్యమును చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకును. నీ హృదయములో ఈ వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. బంగారాన్ని నువ్వు దాచుకున్నట్లు, వెండిని దాచుకున్నట్లు, నీ పిల్లలను కాపాడుకుంటున్నట్లుగా నీకు విలువైనటువంటి వస్తువులను ఏ విధంగా నువ్వు దాచుకుంటావు. కొంతమంది ఎవరికంట పడనీయరు కదా, డబ్బు కానీ బంగారము కానీ ఆస్తి పత్రాలు కానీ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటావు. ఎందుకంటే నీకు విలువైంది, దానివల్ల నువ్వు బ్రతుకుతావేమో కొంతకాలం. కానీ దేవుని మాటలు, దేవుని వాక్యము కనుక నువ్వు వింటే, నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకుంటే, దొరికిన వానికి అవి జీవమును సర్వ శరీరముకు ఆరోగ్యమును కలుగజేస్తుందన్న సత్యాన్ని నరుడు మరిచిపోయాడు. కాబట్టి ఈరోజు శరీరము కుళ్ళిపోతుంది, శరీరం కంపు కొడుతుంది రోగాలతో కదా. మందిరానికి వెళ్తాం కానీ వాక్యం వినడానికి మనకు మనస్సు నిలవదు. ఎందుకంటే మనసులో ఎన్నో ఉంటాయి సందేహాలు. దేవుడు చెప్పే మాట వినమంటే దీనికి దాన్ని కంపేర్ చేసుకుంటూ కూర్చుంటారు. అది ఎంత మాత్రమో సరైనది కాదు. దేవుడు నీకు మాట చెప్తాడు, దాన్ని విను, దాన్ని స్వీకరించు, యాక్సెప్ట్ ఇట్. అప్పుడు మన లైఫ్ ఏమవుతుంది తెలుసా? రూపాంతరము చెందుతుంది. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి దేవుడు మరి చక్కటి అవకాశం అని ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు కొన్ని విలువైనటువంటి వాక్య భాగాలను మనకు మరి బోధించబోతా ఉన్నాడు. మరి ఇప్పటిదాకా మనం విన్నది ఏంటంటే వాక్యము ఎంత విలువైంది. వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని మనం భద్రం చేసుకోవడం ద్వారా, వాక్యము నుంచి మనం ఏం పొందుతాము అంటే జీవము, సర్వ శరీరముకు ఆరోగ్యం. ఎంతమందికి శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు? గుర్తుపెట్టుకోండి, మనం స్పందించాలి వాక్యానికి. ఎందుకంటే నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ తరతరములు కూడా బాగుండాలి, దీవించబడాలి. ఈరోజు నష్టాల్లో, వ్యాధుల్లో, లేమిలో, దరిద్రములో మూలుగుతూ ఉన్నాము. కానీ దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశం తీసుకొని వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు. నీవు ఆ దాస్యములో ఉండిపోకుండా, నువ్వు ఆ నరకంలో ఉండిపోకుండా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తా ఉన్నాం తెలుసా? వాక్యం వినకుండా, ఆ వాక్యాన్ని మనము పొందుకోకుండా, మన హృదయములో భద్రము చేసుకోకుండా మనం నిర్లక్ష్యము చేయడము బట్టి మన శరీరానికి అనారోగ్యము, మన జీవితంలో ఆ జీవకళ ఉండదు. మన ముఖంలో కనబడదు, మన ఇంట్లో కనబడదు. ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ ఇంట్లో ఎట్లా ఉంటుందంటే ఆ కళ ఉండదు, జీవకళ, సంతోషం, సమాధానం ఏం కనడు, అన్ని క్వశ్చన్ మార్కులే కనబడతా ఉంటాయి వాళ్ళ లోపల. కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఇదిగో నిత్యము ఏమని రాయబడి ఉంది 21లో, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము, అప్పుడు
ఏమంట? దొరికిన వానికి. హల్లెలూయ. ఇది అండర్లైన్ చేసుకో, దొరికిన వానికి అని ఎందుకు ఇక్కడ రాశాడు అంటే, ఎంతోమంది వస్తారు కానీ అందరికీ దొరకదంట. అండర్లైన్ చేసుకోండి, అది దొరికిన వానికి అన్నాడు ఇక్కడ. హల్లెలూయ. ఎవరికి? ఆసక్తితో కదా. ఎవరైతే ఆసక్తితో ఆ వాక్యాన్ని వారి కోసమే అని ఎదురు చూస్తారో వాళ్ళు పొందుకుంటారంట. హల్లెలూయ. మిగతా వారి పరిస్థితి ఏంటి? ఖాళీ చేతులతో వెళ్ళాలా, ఖాళీ హృదయంతో వెళ్ళాలా. ఈ ఖాళీ ఉన్నటువంటి హృదయంలో, ఈ ఖాళీ ఉన్నటువంటి మనస్సులోకి అపవాది ప్రవేశిస్తాడు. ఎవరు వస్తాడు? సాతానుడు ప్రవేశిస్తాడు. ఈ సాతానుడు ఏం తీసుకొస్తాడు తెలుసా అమ్మా? వాక్యమేమో సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. చూడండి, వాక్యమేమో జీవాన్ని తీసుకొని వస్తుంది, దేవుని మాట. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి అపవాది ఏం చేస్తాడంట? చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మనకు తెలియని అంటూ ఏమి ఉండవు. చూడండి, ఇక్కడ సామెతలు 3:1 ఏమని రాయబడిందో ఒకసారి చూడండి అమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. ఏమన్నాడు? ఇది అండర్లైన్ చేసుకోండి. నా కుమారుడా, నా ఉపదేశమును ఏం చేయొద్దు? మరువకుము. సామెతలు 1:8. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. సామెతలు 5:7 కూడా. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. ఏమన్నాడు? నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. తర్వాత 8:33. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండు. ఏమంట? దానిని అవలంబించి జ్ఞాని అయి ఉండాలి. హల్లెలూయ. ఒకవేళ దేవుడు మనకిచ్చిన ఉపదేశాన్ని గనక మనము త్రోసివేసినా, అంగీకరించకపోయినా, మరిచిపోయినా, దానిని నిరాకరించినా ఏం జరుగుతుందంట? జ్ఞానమును పొందుకోవు. ఒకవేళ వాటిని నీవు మరవకుండా, దేవుని ఉపదేశమును అంగీకరించి, ఆలకించి, త్రోసివేయకుండా, తొలగిపోకుండా, నిరాకరించకుండా అంగీకరించితే గనక నీవు జ్ఞానివి. హల్లెలూయ. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి మనకు రావాలి. అది దేవుని వాక్యము వినడము ద్వారా. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? వినుట వలన విశ్వాసం కలుగును. హల్లెలూయ. వాక్యం వినాల. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి జీవితంలో సమృద్ధి ఉండదు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వారి జీవితంలో సంతోషం ఉండదు. అయ్యా, ఆల్రెడీ నీ ఇంట్లో సంతోషము లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, నెమ్మది లేదు, జీవము లేదు కదా. ఆ ఇంట్లో నరకం అనుభవిస్తా ఉన్నావు, ఆ ఉద్యోగంలో నరకం అనుభవిస్తా ఉన్నావు, ఆ ఊర్లో, ఆ ప్రాంతంలో నువ్వు వెలివేయబడతా ఉన్నావు, ఒంటరి అయిపోతా ఉన్నావు. ఒంటరి. కానీ దేవుడు నీకు తోడై ఉంటే గనక, దేవుని వాక్యము నీకు తోడై ఉంటే గనక నీ జీవితం ఎట్లా మారుతుంది తెలుసా? ఇక ఎవ్వరు నీకు తోడు ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్ని నీ వెంట వస్తాయి. హల్లెలూయా. తెలుసా, నువ్వు ఆకర్షించే వ్యక్తిగా ఉంటావు. అప్పుడు డబ్బు నిన్ను ఒకప్పుడు ఆకర్షించేదేమో, కానీ ఇప్పుడు నీలో ఉన్న ఈ వాక్యము డబ్బును ఆకర్షిస్తుంది. నీలో ఉన్న ఈ వాక్యము ఆరోగ్యాన్ని ఆకర్షిస్తుంది. నీలో ఉన్న ఈ వాక్యము ఈ లోకములో ఉన్నటువంటి సంపదలను ఆకర్షిస్తుంది, జ్ఞానాన్ని ఆకర్షిస్తుంది, దీవెనలను, అభిషేకము, ప్రతిదీ నువ్వేం చేస్తావు? ప్రభా నాకు కావాలా నువ్వు ఎంత ప్రార్థన చేసినా పొందుకోలేవు. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం ఉపదేశాన్ని నువ్వు వింటూ ఉంటావో, అప్పుడు నువ్వు ఎక్కడైతే నువ్వు నిలబడతావో, ఇక్కడ సపోజ్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ఒకరిని అభిషేకిస్తా ఉన్నాడు, నువ్వు ఒక నిలబడు, నిన్ను కూడా అభిషేకిస్తాడు. ఎందుకు? నీలో ఉన్న వాక్యములో ఉన్నటువంటి అభిషేకం అట్లాంటిది. హల్లెలూయా. నీలో ఉన్న వాక్యము, ఆ వాక్యములో ఉన్న అభిషేకాన్ని బట్టి నువ్వు అభిషేకముతో నింపబడతావు. కొన్నిసార్లు అనుకుంటావు, దేవా ఇంతమంది అభిషేకించబడతా ఉన్నారు, నేనెందుకు అభిషేకించబడట్లేదు? నేనెందుకు స్వస్థత పొందట్లేదు? నేనెందుకు బ్లెస్ అవ్వట్లే? నేనెందుకు సాక్ష్యం చెప్పట్లే? నేనెందుకు ఇట్లా ఉన్నాను? నా పరిస్థితి ఏంటి?
ఎందుకో చెప్పనా? దేవుని ఉపదేశమును నువ్వు త్రోసివేస్తా ఉన్నావు. నీ తండ్రి మాటలను నువ్వు లెక్క చేయట్లే. అందుకే ఈరోజు ఇంత శ్రమను నువ్వు అనుభవిస్తా ఉన్నావు, ఇంత వేదన నువ్వు అనుభవిస్తా ఉన్నావు. ఈరోజు ఇన్ని అప్పులు, ఇన్ని బాధలు, ఇన్ని హింసలు, ఇంత గొప్ప నరకం ఎందుకో తెలుసా? ఈ వాక్యాన్ని మనం లెక్క చేయకపోవడమే. వాక్యాన్ని విను. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ వాక్యం వినటం వలన నీ లైఫ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, చేంజ్ అవుతుంది. లేమి నుండి సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. చీకటి నుండి వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు. బలహీనతలో నుండి దేవుడు బలమైన జనముగా నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఈరోజు నువ్వే అందరికంటే చివరిగా ఉన్నావేమో, తృణీకరింపబడి వెలివేయబడి లెక్క లేకుండా నిన్ను దేవుడు ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఎప్పుడు తెలుసా? నీలో ఈ వాక్యము, ఈ యొక్క ఉపదేశమును నువ్వు భద్రము చేసుకోవడము ద్వారా దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఎందుకు? క్వాలిఫికేషన్ కావాలా? ఏదైనా జాబ్ కావాలంటే కదా అమ్మా, ఏం కావాలా? అర్హత కావాలా. ఆ అర్హత ఎలా వస్తుందో తెలుసా? ఈ వాక్యము వినుట ద్వారా, వాక్యాన్ని మనం కలిగి ఉండడం ద్వారా మనకు ఆ అర్హత మనం పొందుకుంటాం. అప్పుడు మనం దీవించబడతాం. మనం ప్రతి ఆదివారం వస్తాం, ప్రతి ఆదివారం కూర్చుంటాం, ప్రతి ఆదివారం మనము వాక్యం వింటాం. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ సమస్యలు ఏవో మన మైండ్లో పెట్టుకొని మనం వెళ్ళిపోవడం ద్వారా మనం బ్లెస్ అవ్వము. అవుతామా? ఎంత మాత్రము బ్లెస్ అవ్వము. మనం బ్లెస్ అవ్వాలి అంటే కనుక మనం దేవుని మాట వింటూ ఆ వాక్యానుసారము మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. హల్లెలూయా. చూడండి, కొన్ని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మీకు నేను ఈరోజు వివరించాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఎట్లా మనల్ని ఒక గొప్ప జనముగా చేస్తాడు, ఎట్లా మనల్ని జ్ఞానులుగా చేస్తాడు, ఎలా మనలను మరి అభిషేకముతో నిలబెడతాడు అనేది ఒకసారి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మీరైతే ఎన్నికైన వంశము, పరలోక రాజుకు చెందిన యాజకుల సమూహము, పవిత్ర జనము, దేవుని సొత్తైన జనముగా మనం ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు మనల్ని యాజకులుగా, రాజులుగా ఆయన ఎన్నుకున్నాడు. అయితే మనము దేవుని ఉపదేశమును లెక్క చేయకపోవడము ద్వారా రాజులుగా, యాజకులుగా మనం ఉండలేకపోతున్నాం ఈరోజు. వాస్తవానికి ఏంటంటే, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఏమన్నాడమ్మా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఇక్కడ చీకటిలో నుంచి తన అద్భుతమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన ఆయన ఉత్తమ గుణాలు మీరు చాటించాలని. హల్లెలూయా కదా. చీకటిలో నుంచి ఎందుకు మిమ్మల్ని బయటకు తెచ్చాడు వెలుగులోనికి కదా. మనం డబ్బులు సంపాదించుకొని సంతోషంగా ఎంజాయ్ చేయమని కాదు. ఆయనను చూడండి, ఆయన ఉత్తమ గుణములను మీరు చాటించాలని. అంటే మీరు లోకానికి తెలియచేయాలి, వెళ్ళి బోధించాలి కదా. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నిన్ను గొప్పగా ఎప్పుడు వాడుకుంటాడు నువ్వు గ్రహించాలి. దేవుడు నన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. నేను ఇప్పుడు వెలుగులో ఉన్నాను, చీకటిలో లేను. కాబట్టి ఈ వ్యాధి, ఈ లేమి, ఈ దరిద్రము నాకు ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా.
అయితే అది పోవాలంటే ఏం చేయమన్నాడు? వాక్యాన్ని విను, ఉపదేశమును అంగీకరించు కదా. ఉపదేశము మరొకము అన్నాడు సామెతలు 3:1. తర్వాత ఉపదేశము ఆలకించు అన్నాడు సామెతలు 1:8. తర్వాత మనం చూస్తే ఉపదేశము త్రోసివేయకము సామెతలు 6:20. ఉపదేశము నుండి తొలగిపోకము సామెతలు 5:7. ఉపదేశము నిరాకరింపకము. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 8:33. ఉపదేశము అంగీకరించము సామెతలు 10:8. ఉపదేశము ఏం చేయాలంట? తెలుపుట సామెతలు 1:23. ఉపదేశమును గట్టిగా పట్టుకొనుము సామెతలు 4:23. ఎందుకంటే ఉపదేశము వెలుగుగా ఉండును సామెతలు 6:23. తర్వాత మనం చూస్తే ఉపదేశము జీవ మార్గము అని మరి ఇక్కడ సామెతలు 10:17 మనం చూస్తూ ఉన్నాం. ఉపదేశము జీవపు ఊట అని సామెతలు 13:14 మనం చూస్తాము. ఉపదేశము ఆలోచన తెలుపును అని సామెతలు 19:20 చూస్తాము. ఉపదేశము కృప కలిగినది అని సామెతలు 31:26 మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ ఉపదేశము ఎంత గొప్పదా! దేవుడు బోధించే మాటలు, దేవుడు చెప్పే మాటలు, ఆయన మాట ఇంత శక్తివంతమైందా కదా. 2 అంచులు గల ఖడ్గము. దేవుడు మాట్లాడుతాడు మనతో. దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడుతాడు వాక్యం ద్వారా. మనం కూర్చొని మనం వింటూ ఉండాలి. పరిశుద్ధాత్మదేవ ప్రభా, ఈరోజు ఈ వాక్యము ప్రభా దైవజనుడు బోధిస్తూ ఉన్నాడు. అందులో నేనేం తప్పులు నేను చూడనయ్యా. నా కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నా కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నన్ను ప్రభాని ఏమి చేయమంటావు. మరి వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, నీకు సరైన మార్గము చూపిస్తాడు. ఇదిగో నువ్వు ఈ మార్గం గుండా వెళ్తే నువ్వు బ్లెస్ అవుతావు, నీ లైఫ్ చేంజ్ అవుతుంది అని దేవుడు నీకు బోధిస్తాడు. దాన్ని మనము ఏం చేయాలి? మనము యాక్సెప్ట్ చేయాలా? ఒక కంపెనీకి వెళ్ళినాం, మనం ఒక కంపెనీలో జాయిన్ అయినాను, ఒక ఉద్యోగం దొరికింది, చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగము చెయ్యాలి, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు తెలియదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే నీకు ఒక ట్రైనర్ని అపాయింట్ చేస్తారు. 2 రోజులు 3 రోజులు వాళ్ళు మీకు ఆ ట్రైనింగ్ ఇస్తారు, ఆ తరబేదుని ఇస్తారు. ఏం చేయాలి, నువ్వు ఎలా చేయాలి, నువ్వు ఎలా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, నువ్వు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నీ ప్రాజెక్ట్ని, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ మెషిన్ ఎట్లా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ నువ్వు నేర్చుకుంటేనే కదా. ఒక డాక్టర్ చదువుకుంటే సరిపోదు కదా, ప్రాక్టికల్స్ కావాలా, ఆ సర్జరీ ఎట్లా చేయాలా ఏంటి అని ప్రతిదీ చూడాలి, చెయ్యాలి. ఒక సీనియర్ దగ్గర ఉండి మరి అవన్నీ నేర్చుకోవాలి, వాళ్ళ తర్వాత సర్టిఫై చేయాలి. మరి అప్పుడే కదా నీకు ఆ సర్టిఫికేట్ వచ్చేది, అప్పుడే కదా నీ గుర్తింపు వచ్చేది, అప్పుడే కదా నీ జీవితంలో అవును ఈ వ్యక్తి చెయ్యగలడు, ఈ వ్యక్తి సాధించగలడు, ఈయన ఖచ్చితంగా ముందుకెళ్తాడు అని ఈ ఎవరైతే ట్రైనర్ నీకు ఉన్నారో ఆయన సర్టిఫై చేస్తాడు. లేదనుకోండి ఆ 3 days కూడా చెప్పేస్తాడు, ఈయన వేస్ట్ అండి పంపించేయండి. ఆ హెచ్ఆర్ చెప్పేస్తాడు పిలిచి, అయ్యా ఈ 3 రోజుల ట్రైనింగ్లో లేదా 10 రోజులు ఈ నెల రోజుల ట్రైనింగ్లో ఈ 3 నెలల ట్రైనింగ్లో నువ్వు చేసింది ఏమీ లేదు, వింటలేదంట, నువ్వు గ్రహించట్లేదంట, ఈ ఉద్యోగం నీకు వర్తించదు, యు ఆర్ అన్ఫిట్ అంటాడు. మరి దేవుని దగ్గర మనము ఎలా ఒక దీవెన పొందాలి, ఎలా అభిషేకం పొందాలి, ఎలా ఆ యొక్క పరిచర్య అనే వరాన్ని పొందాలి, ఆ జ్ఞానముని ఎలా పొందాలి అంటే దేవుడు నీకు బోధిస్తాడు. ఆ బోధనను తిరస్కరించకుండా అంగీకరించి నీ హృదయంలో భద్రము చేసుకో, ధ్యానించు, ఆరాధించు, ఘనపరుచు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈరోజు నువ్వు ఎంత మంచి విశ్వాసమైనా కూడా నీలో లోపాలు ఉన్నాయి, నీలో తప్పులు ఉన్నాయి, నీలో మోసం ఉంది, నీలో శోధన ఉంది, పడిపోతున్నావు. అయ్యా నువ్వు పడిపోకుండా శోధనను జయించే వ్యక్తిగా, విశ్వాసం కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగి వెళ్ళాలంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి వాక్యమును నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకొని ఏం చేయాలా? సామెతలు 4:23 ఒకసారి చదువు.
నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రము కాపాడుకోను. ఏమంట? నీ హృదయమును భద్రముగా కాపాడుకో. ఎందుకంటే నీ హృదయం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది బ్రదర్ కదా. ఒకతను సొంత తల్లిని తండ్రిని వెలివేశాడు. హృదయము మోసం చేసింది. ఒక వ్యక్తి తన భార్యను వెలివేశాడు. ఒక స్త్రీ తన భర్తను వెలివేసింది. ఒక తండ్రి తన కుమారుణ్ణి వెలివేశాడు. అంటే అసహించుకోవడం, ద్వేషించడం, వెళ్ళగొట్టడం, ప్రేమ లేకపోవడం, వారి మధ్యలో గొడవలు, సమాధానం లేకపోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే నీలో లోపం ఉన్నప్పుడే. ఏ వ్యక్తి అయితే వాక్యముతో నింపబడి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యము ద్వారా నడిపింపబడతాడో, ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుంది? ఎప్పుడు కూడా ఒకవేళ పడిపోయినా తిరిగి నిలబడతాడు, విరిగిపోయినా ఆ యొక్క ఇల్లు కూలిపోయినా తిరిగి నిర్మించుకుంటాడు. తన సమస్యలు తనను అణిచివేసినా కూడా తిరిగి లేచి నిలబడతాడు. ఎందుకు తెలుసా? వాక్యము పదే 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 అతన్ని నిలబెడుతుంది, ఆమె నిలబెడుతుంది. వాక్యము ఆ కుటుంబాన్ని కడుతుంది, ఆ వాక్యము వారి జీవితాన్ని నిలబెడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉంటాడు నిత్యం. ఎందుకంటే వారికి వేరే దారి లేదు, వేరే మార్గం లేదు. ఒకటే మార్గము, యేసే మార్గము, యేసే మార్గము. కాబట్టి ఆ మార్గములో వాళ్ళు ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉన్నాడు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, మోసపోయినా, నువ్వు చీకటిలో చిక్కుకున్నా, నువ్వు తప్పిపోయినా, నిన్ను వెతుక్కుంటూ అయినా వస్తాడు. హల్లెలూయా. కానీ అదే ఇంకొక వ్యక్తి వాక్యము లేకుండా చీకటిలో పడిపోయి నలిగిపోయి ఉన్న వ్యక్తిని దేవుడు పదే పదే మేల్కొల్పుతాడు, పదే పదే మోదిస్తాడు, గద్దిస్తాడు. ఎంతకీ వినకపోతే ఆయన ఏం చేస్తాడమ్మా? వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు? అది ఇక ఫలించదు కదా, ఆ చెట్టు ఇంకా ఫలించదు. కాబట్టి ఇంకా చివరికి చేసేది ఏంటి? మరి ఇది అడ్డుగా ఉంది, దీన్ని తీసేయాలా. అప్పుడే నువ్వు ఇంకొక మొక్కను అక్కడ నువ్వు నాటగలుగుతావు, ఆ స్థలము ఇంకొక మొక్కకి ఇవ్వగలుగుతావు, అదైనా ఫలిస్తుందేమో. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎంతోమంది గొప్ప వాళ్ళు వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. దేవుడు అవకాశాలు ఇస్తాడు, అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నిత్యము తోడై ఉంటాడు. 1 పేతురు 2:9 మనం చూసినట్లు, చీకటిలో నుండి తన అద్భుతమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన ఆయన ఉత్తమ గుణములు మీరు చాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. తర్వాత ప్రకటన గ్రంథం 1:6 మనం చూసినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను. చూడండి ఏం చేశాడంట? మనలను తన తండ్రి అయిన దేవునికి రాజ్యముగా, యాజకులుగా చేశాడు. ఇది అండర్లైన్ చేసుకుందాం. ఆయన వెలపెట్టి మనలను కొనుక్కొని మనకు ఆయన ఇచ్చినటువంటి మరి అధికారం ఏంటంటే యాజకులుగా కదా, ఒక రాజ్యముగా, యాజకులుగా అంటే రాజులుగా, తర్వాత యాజకులుగా ఆయన మనలను చేశాడంట. ఇది మనం అండర్లైన్ చేసుకుందాం. తర్వాత ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక. ఏం చేశాడంట? వారిని మన దేవునికి రాజ్యముగాను యాజకులుగాను
చేశావు. హల్లెలూయ. ఇప్పుడు రాజ్యముగా యాజకులుగా చేయబడ్డది ఎవరు? యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు ఈ లోకానికి? చెప్పండి. మనందరి కోసం వచ్చాడు. నశించిపోతున్న వారి కోసం వచ్చాడు. అంటే మనము నశించిపోతున్నాము కాబట్టి, పాపము చేత మనము నశించిపోతున్నాం కాబట్టి మనం రక్షించడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఆయన రక్తము పెట్టి మనం రక్షించాడు. ఈరోజు మనం రక్షణ పొందిన వారము, క్రైస్తవులము, దేవుని బిడ్డలము, ఎన్నుకోబడ్డ వారము. అయితే మనకు ఇవ్వబడినటువంటి అధికారం ఏంటో తెలుసా? ఒక రాజ్యముగా యాజకులుగా దేవుడు మనల్ని చేశాడు యేసుక్రీస్తు ద్వారా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అయ్యా, మరి రాజ్యంగా చేసావు, యాజకులుగా చేసావు, మరి ఇప్పుడు మేమేం చేయాలి? మనం చేయాల్సింది ఒకటే, యేసుక్రీస్తును ఆయన మనకిచ్చిన వెలుగును బట్టి, ఆయన గుణాతిశయములను బట్టి మనము ఆయన గురించి లోకానికి తెలియజేయాలి. హల్లెలూయా. దానికోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట, దేవుని స్తుతించాలంట, దేవుని ఆరాధించాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట, దేవుణ్ణి ఘనపరచాలంట. చేస్తున్నారా? అయ్యా, అయిపోయింది. మనకు ఆ విడుదల ఇచ్చేశాడు దేవుడు, మనకు ఒక అధికారం ఇచ్చాడు, మనను ఒక జనముగా కదా, రాజ్యముగా, ఆయనకు రాజ్యముగా, యాజకులుగా మనల్ని దేవుడు చేశాడు. మరి చేసినప్పుడు మనం ఎట్లా ఉండాలి? మనం దేవుని బిడ్డలుగా ఉండాలా, యాజకులుగా ఉండాలా? ఈరోజు దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడమ్మా. చాలామంది అంటారు, నీకు పిలుపు ఉందా, నీకు పిలుపు ఉందా, నీకు పిలుపు ఉందా? పిలుపు అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం ఏమని. యేసుక్రీస్తు దేవునికి, తండ్రి అయిన దేవునికి మనలను రాజ్యముగా, అంటే రాజులుగాను యాజకులుగా దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనము చేయబడ్డాం. అయితే ఇప్పుడు మనకు అధికారం ఉందా? బోధించవచ్చా? మనం బోధించవచ్చు. ప్రకటించవచ్చా? ప్రకటించవచ్చు. స్తుతించవచ్చా? స్తుతించవచ్చు. ఆరాధించవచ్చా? ఆరాధించవచ్చు. గణపరచవచ్చా? గణపరచవచ్చు. మరి ఇంత గొప్ప కృప మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు నిర్లక్ష్యం? ఎప్పుడు మనం ఏదో కోల్పోయినట్టు కదా, ఎప్పుడు ఏదో మన జీవితం నుంచి కోల్పోయినట్టు మనం ఎప్పుడు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ మనం కూర్చుంటాం. అవసరం లేదంట, అవసరం లేదంట. దేవుని ఘనపరచు, దేవుడిని కష్టాన్ని తీసివేస్తాడు. దేవుని మహిమపరచు, దేవుడిని జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుణ్ణి స్తుతించు, దేవుని గురించి చెప్పు, దేవుని జీవితాన్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవదూతలు నీకు సహాయం చేస్తారు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఇవి ఉన్నాయి మన జీవితంలో. స్తుతించాలంటే సిగ్గుపడతాం, సాక్ష్యం చెప్పాలంటే భయపడతాం, అమ్మ కొంచెం వాక్యం చెప్తావా అంటే భయపడతాం. ఇంకా మన జీవితం అంతా కూడా ఇదే. కన్నడ నుంచి బయటికి రావాలి. ఈరోజు దేవుడు నేను ఎన్నుకున్నాడు, దేవుడు నేను ఎన్నుకున్నాడమ్మా, దేవుడిని నిలబెట్టాడు. నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుని కోసం పని చేయి. అంటే అందరూ అంటారు, మేము సేవ చేయలేం కదా అని అంటారు. చూడండి, ఇలా 3 రకాల పరిచర్యలు ఉంటాయి. ఒకటి ప్రభు కోసము చేసే పరిచర్య. ఎవరి కోసం? ప్రభు కోసము మరి చేసే పరిచర్య. రెండవది లోకానికి చేసే, అంటే ప్రజలకు చేసే పరిచర్య ఉంటుంది, బీదలకు. మూడవది మనం సంఘములో ఒక పాత్రగా మనం వాడబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ పరిచర్యలో మనము పాలిభాగస్తులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే శిష్యులు ఒకరేమో చేపలు పట్టుకునేవారు. మరి అయినప్పటికీ దేవుడు మరి వారిని పిలుచుకున్నాడు. వాళ్ళు ఏమేం చేశారు అని మనం చూస్తే కనుక సందర్భాన్ని బట్టి అక్కడ అనేకులకు వడ్డించి భోజనాలు పెట్టి పని చేశారు. అనేకులకు మరి వారు పరిచర్య చేశారు. మనం అనుకుంటాం పరిచర్య అంటే బైబిల్ పట్టుకొని బోధిస్తేనే పరిచర్య అని. మనం కాదు, చాలా ఉన్నాయి. పాటలు పాడుతూ దేవుని స్తుతించడము ఒక పరిచర్య. దేవుని సంఘంలో నిలబడి సహకరించడము అది ఒక గొప్ప పరిచర్య. మనకి ఇవ్వబడ్డ తలాంతు ఏంటి, మనం ఏం చేయగలము, ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది, అది నమ్మకంగా చేయాలి. కొంతకాలం చేసి తర్వాత నేను చేస్తున్నాను అని గర్వం మనకు వస్తే కష్టాలన్నీ మనం కొని తెచ్చుకుంటాం. మళ్ళీ దేవుని కోసం చేసేటప్పుడు, సంఘం కోసం చేసేటప్పుడు అది సమర్పించుకొని చేయాలి. ఎలా చేయాలమే?
సమర్పించుకోవాలి. నేను చేశానంటే అది దేవుడు చూసి యాక్సెప్ట్ చేయడు దాన్ని. దానివల్ల నువ్వు ప్రతిఫలం పొందలేవు. నువ్వు చేస్తే హృదయపూర్వకంగా చేయాల దేవుని సేవ. నువ్వు బోధిస్తే హృదయపూర్వకంగా బోధించు, నువ్వు పాడితే హృదయపూర్వకంగా పాడు. నువ్వు చేస్తే ఏ పనైనా సరే హృదయపూర్వకంగా, సంతోషంగా, లేజీగా ఉండవద్దు కదా. వాళ్ళు చేస్తారులే నాకెందుకు అని నువ్వు పారిపోవద్దు. వాళ్ళకంటే ముందు నీ నుండి చేసేయాలా. ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు ఉన్నారు కదా, చూసుకుంటారులే, వాళ్ళు ఇస్తారులే డబ్బులు, నాకెందుకులే. మరి దేవుడు నిన్ను కూడా నియమించాడు కదా, నువ్వు కూడా ఇవ్వాలి కదా. నీకు కూడా ఉంది కదా బాధ్యత కదా. తల్లిదండ్రులు ఉంటారు, తల్లి తండ్రి ఇద్దరు పని చేస్తూ ఉన్నారు. తల్లి ఖర్చు పెడతాం, తండ్రి చూసి ఆమె పెడుతుందిలే ఆయన వదిలేసిండు అనుకోండి, ఆయనకి ఏం లేదు, బాధ్యత లేదు. తర్వాత ప్రతిఫలం ఉంటుందా? ఉండదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, నువ్వు చూసినావు మమ్మల్ని, పట్టించుకున్నావా కదా. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు మనం గ్రహించము, జ్ఞానం ఉన్నప్పుడు గ్రహించము, ఉద్యోగం ఉన్నప్పుడు గ్రహించము కదా. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము బట్టి మనం గ్రహించాలి, మనం పాటించాలి, మనం ముందుకు వెళ్ళాలి, దేవుని ఘనపరచాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉన్నాడు పాస్టర్, బ్రేకులు లేవు, ఏం లేవు. ఈరోజు 100 స్పీడ్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు మన జీవితంలో. సో దానికోసం మనని ఎన్నుకున్నాడు. సో ఆ పనిని మనం అందరం కలిసి చేయాలి. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వేం చెప్పాలా? దేవానికి స్తోత్రం అని చెప్పాలా. ఏం చెప్పాలా? ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని నీకు అనిపిస్తే గట్టిగా చప్పట్లను కొట్టాలి, లేదంటే దేవానికి స్తోత్రం చెప్పి హల్లెలూయా అని చెప్పాలి, స్పందించాలి కదా. స్పందించడం మనం నేర్చుకోవాలి. ఒకవేళ నీ హృదయం సంతోషంగా ఉంటే కనుక గొప్పగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తూ ఉండాలి. దేవుని ఆరాధిస్తున్న దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు. ఆనందించాలి దేవుని సన్నిధి కదా. దేవుని సన్నిధిలో మనము దేవుని గణపరుస్తూ ఆ సంతోషాన్ని మనం పరిపూర్ణముగా మనము అనుభవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది. హృదయపూర్వకముగా, సంపూర్ణ ఆత్మతో, మనస్ఫూర్తిగా మీ దేవుడైన ప్రభువును ప్రేమిస్తూ ఉండాలి అన్నదే ఇక్కడ ఆజ్ఞ. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. హల్లెలూయా. నువ్వు ఏది చేసినా ఏం చేయాలంట? నీ పూర్ణ హృదయముతో చేయాల. నీ పూర్ణ హృదయముతో చేయాలి. తర్వాత నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి. ఇది ఆజ్ఞ కదా. ఇది ఆజ్ఞ, నిర్లక్ష్యంగా కాదు. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో కదా, నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆయనను ప్రేమించాలి. 38 చదువుమా. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఏమంట? ముఖ్యమైనదియు మొదటిదియునైన అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమనుందంటే దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేట్ కమాండ్మెంట్ కదా. మొదటిది, గొప్పది. కాబట్టి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు చెయ్యి. ఏం చేసినా, ప్రార్థన చేస్తున్నావా, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో ప్రార్థన చెయ్యి. ముళ్ళ మీద కూర్చున్నట్టు చేయొద్దు ప్రార్థన. ముళ్ళ మీద కూర్చున్నట్టు నిమిషాల్లో, సెకండ్స్లో ప్రార్థన ముగించకండి. ప్రార్థన చేసేటప్పుడు కొంత సమయం పెట్టుకోండి. మీరు పనులన్నీ పక్కన పెట్టండి. ఫోన్ ఎక్కడన్నా దూరం పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి కొంచెంసేపు. మనస్సు అంతా కూడా
ఎవరి మీద పెట్టాలా? నేను నా దేవునితో మాట్లాడాలా, నా తండ్రితో మాట్లాడాలా. నేను పిల్లలకి చెప్పాలా, పిల్లలు డిస్టర్బ్ చేయకండి, ప్రశాంతంగా కూర్చొని. అదే టైంలో ఎవరో ఒకరు వస్తాడు, ఎవరో ఒకరు డిస్టర్బ్ కాకండి. మీకు తెలుసు ఏ టైంలో మీకు మరి ప్రశాంతంగా ఉంటుందో, డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో ఆ టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదయం 5 గంటలకు ఎవరు రారు కదండి. ఉదయం పిల్లలు లేచి అల్లరి చేయరు కదా. ఉదయం 5 గంటలకు ఎవరు మనం డిస్టర్బ్ చేయరు కదా. ఉదయం 5 గంటలకు లేదా 4 గంటలకు లేచి ఏకాంతంగా దేవునికి మొరపెట్టు. దేవుడు వింటాడు. దేవుడు నీ సమస్య నుండి విడిపిస్తాడు. దేవుడు నీ కన్నీళ్ళను తుడుస్తాడు. దేవుడు మాట్లాడతాడమ్మా, దేవుడు మాట్లాడతాడు. ఒక దైవజనుడు ఒకరోజు మరి ఇట్లా అందరు కూర్చొని ఉన్నాడంట. కొంతమంది పక్కన కూర్చొని పేక ఆడుతూ ఉన్నారంట, కార్డ్స్ ఆడుతూ ఉన్నారు. ఈయన అన్నారంట, ఒక చెయ్యి వేయ అన్నారంట. ఏమేమన్నారు? ఒక చెయ్యి వేయమన్నారంట. ఈయన అన్నాడంట, నాకు చేతులు లేవు అన్నాడంట. అదేంటయ్యా జోకులు వేస్తున్నావా, చేతులు ఉన్నాయి కదా నీకు అన్నాడంట. ఇవి నా చేతులు కావు అన్నాడంట. అదేంటి, ఇవి నీ చేతులు కాకపోవడం నీయే కదా. నేను నా దేవునికి సమర్పించుకున్నానయ్యా. నేను ఈ తప్పు చేయాలా, ఈ కార్డ్స్ నేను ఆడాలంటే నా దేవుడు అనుమతి ఇవ్వాలా. ఇది నాది కాదు ఈ చేతులు అన్నాడంట. ఈ చేతులు నావి కాదు. నువ్వు చెప్తావా? మనం చెప్పము, మొహమాటం ఎక్కువ కదా. ఏమనుకుంటాడో తప్పులేదు. సిగరెట్ తాగుతూ ఉంటాడు. ఏ బ్రో కమాన్ హ్యాబిట్స్ అంటాడు. ఏమంటాడు? మొహమాట, నేను ఇది తాగనండి, వేరే అది తెప్పిస్తా తాగు. మందు తాగేటప్పుడు వెళ్ళి కూర్చుంటాడు పక్కన. మళ్ళీ ఏమంటాడు తెలుసా, నేను మందు తాగను, కూల్ డ్రింకే తాగుతాను వాళ్ళతో కూర్చొని. ఎందుకు కూర్చున్నాను అక్కడ? కూర్చోవచ్చా కదా. వాళ్ళతో కూర్చోవడమే కాదు, మందు తాగుడే కాదు. చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు. వాళ్ళు తాగుతున్నారు, కంపెనీ కోసం నేను వెళ్ళి కూర్చోవాలా. నువ్వు చెప్పొచ్చు కదా, నా దేవుడు నాకు పర్మిషన్ ఇవ్వలేదు అని. ఇవ్వడు. నాకు పాలు లేదు ఇక్కడ, నేను ప్రభు బల్లలో పాలు పొందేవాడను. నేను క్రీస్తు శరీరమును రక్తమును భుజించి పానము చేసే వ్యక్తిని. నేను యేసయ్య రక్తాన్ని తాగేవాడిని. నేను ప్రభు బల్లలో పాలు పొందేవాడను. కాబట్టి నేను దేంట్లో పాలు పొందను. నాకు పాలు లేదు. చెప్పగలవా? నెవర్. ఎందుకో తెలుసా, నీకు వచ్చే ఆ ఇన్కమ్ పోతుంది కదా, అంతే. అంతటి కూర్చోలేదనుకో, రేపు నీకు ప్రమోషన్ ఉండదు, ఇంక్రిమెంట్ ఉండదు, నీకేం రాదు. కానీ నువ్వు చెప్పలేవు. చెప్తావా? నా దేవునికి ఇది ఇష్టం లేదు, నేను సాక్రిమెంట్ తీసుకునేవాడు. నేను చెప్పగలవా? చెప్పలేం మనం. ఎందుకు? నీకు ధైర్యం లేదు, తిరిగి ఆత్మ నీలో ఉంది. అందుకే వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఏమని? నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించు. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కదా కాపాడుతాడు, నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడ పోయినా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడే మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఏం కాదులే, ఎవరు చూస్తారులే, నేను తాగట్లేదు, నేనేం తప్పు చేయట్లేదు. కానీ వారితో నువ్వు కూర్చోవడం కూడా తప్పే కదా. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది, ఇక్కడ మనం చూద్దాం. 23:3. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఏమంట? తన మార్గములలో, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. పైన వచనం చూస్తే, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన దేవుడు తన ప్రజల
స్తోత్రముల మధ్యలో ఆయన సంచరిస్తాడంట. వారి స్తుతి ఆరాధన చేసేటప్పుడు వారి మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటాడంట. అందుకే సంఘమంతా కూడా ఎప్పుడు రావాలా? పాటలు మొదలు పెట్టగానే మనం అందరం వచ్చేసి ఆయనను ఆరాధిస్తూ చప్పట్లు కొడుతూ ఆయనను గణపరచాలి. అప్పుడు దేవుడు మన మధ్యలో సంచరిస్తాడంట. ఎంతమందికి మరి ఆ యొక్క అనుభవాన్ని పొందాలని ఆశ ఉంది కదా? దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఆ సన్నిధి, ఆ వెలుగు, ఆ మహిమ చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టడంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో, ఎవరైతే వాక్యాన్ని, ఆయన ఉపదేశమును అంగీకరిస్తారో, వారి హృదయంలో దాచిపెట్టుకుంటారో, వారికి జీవము, సర్వ శరీరముకు ఆరోగ్యము, మరి వాటితో పాటు మరి దేవుడు మనకేమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు కదా. సర్వలోకానికి, సర్వ సృష్టికి బోధించడం, వారికి క్రీస్తు గురించి ప్రకటించడం, ఆ కృప మనకి ఇచ్చాడు. ఈరోజు సాతానుడు నిన్ను వేధిస్తున్నాడు, సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే నీలో వాక్యం అనేది లేకపోవడమే కదా. 24 గంటలు మనకు నచ్చిన పాటలు వింటూ ఉంటాం, నచ్చిన మూవీస్ చూస్తూ ఉంటాం, నచ్చినవి చేస్తూ ఉంటాం టైంపాస్ కోసం. నేను ఒక మాట చెప్తాను మీకు, ఏం చేస్తారు తెలుసా? ఎవ్రీడే ఒక 10 నిమిషాలు వాక్యం వినండి. ఏం చేయాలి? ఎవ్రీడే 10 minutes ఆర్ 15 minutes మీకు టైం ఉంటే ఇంకొక 10 నిమిషాలు ఎక్కువని వినండి చాలు. ఆ వాక్యాన్ని ఆ రోజంతా మీరు హృదయంలో పెట్టుకొని మెడిటేట్ చేయండి. ఈవినింగ్ రాగానే, మీరు డ్యూటీ నుంచి రాగానే, లేదా మీరు ఒకవేళ ఇంట్లోనే ఉంటే కనుక మీరు ధ్యానం చేస్తూ మీరు ఆ ప్రార్థనలో ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ జీవితానికి దాన్ని అప్లై చేయండి. నేను చెప్తున్నా, కొన్ని రోజుల్లోనే మీ లైఫ్ పూర్తిగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కోల్పోయిన సమస్తమును రెండంతలుగా తిరిగి మీరు పొందుకుంటారు. హల్లెలూయా. మీరు ఏదైతే కోల్పోతా ఉన్నారో, ఏదైతే మీ లైఫ్లో కోల్పోయినారో, సంతోషం కోల్పోయినారో, ప్రేమను కోల్పోయినారా, లేకపోతే మీ జీవితంలో మరి డబ్బును కోల్పోయినారో, లేకపోతే మరి మీ జీవితంలో విలువైనవి మీరు కోల్పోయి ఉన్నారు, మీరు సంపాదించలేకపోతా ఉన్నారు, మీ వల్ల కాదు, మీరు సంపాదించలేదు ఇప్పటిదాకా. ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఒక డ్రీమ్ కార్ కావచ్చు, లేకపోతే ఒక డ్రీమ్ కంపెనీ కదా, ఆ కంపెనీలో జాబ్ కావచ్చు, లేకపోతే ఆ పొజిషన్ కావచ్చు, లేకపోతే నీకు ఇదిగో ఈ శాలరీ, ఇంత శాలరీ నాకు ఉండాలని ఒక కళ నీకు ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు ఇట్లా చూసుకోవాలి, నీ పిల్లల్ని ఇట్లా చూసుకోవాలి, వాళ్ళు ఇట్లా సెట్ చేయాలి అని నీకు ఆశలు ఉన్నాయి, కానీ జరగట్లేదు కదా. కొంతమంది ఆ కలగన్నారు, కళలు కానీ మరి వారు కుటుంబాన్ని విడిచిపెట్టి వారు వెళ్ళిపోయారు, అంటే వయసు అయిపోయి వెళ్ళిపోయారు, కానీ ఆ కళ ఇప్పటికే నెరవేరలేదు. నీ కళ నెరవేరాలంటే ఒకటే, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీ కళ నెరవేరుతుంది. నీ పిల్లల కళను నెరవేర్చగలుగుతావు, వారి పిల్లల కళను కూడా నువ్వు నెరవేర్చగలుగుతావు. వారి తరతరములకు నీవు ఒక డ్రీమ్గా ఉంటావు. హల్లెలూయా. అంటే పొందలేని ఆ కళ నీ జీవితంలో సాధ్యం అవ్వడమే కాకుండా నీ పిల్లల జీవితంలో సాధ్యము చేసి వారికి నువ్వు ఒక డ్రీమ్, అంటే నిన్ను వాళ్ళు రీచ్ కానంతగా మరి దేవుడు నిన్ను గొప్పగా పెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇటు సొలొమోను చూడండి, సొలొమోనుకి తర్వాత చూడండి, ఆయన ముందు చూడండి, ఆయనంతా ఎవరు కాలేకపోయినారు, మళ్ళీ దేవుడు మన అట్లా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. పక్కన వాళ్ళకు ఒక మాట చెప్పండి అమ్మా, పక్కన వాళ్ళతో చెప్పండి. ఎట్లా చెప్పాలా? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నువ్వేం చెప్పాలా వాళ్ళకంటే, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు దేవునికి రాజ్యముగాను యాజక సమూహముగాను ఉన్నందున దేవుడు ఇది మొదలుకొని
తరతరముల వరకు నీకు తోడై ఉండి గొప్ప కార్యములు చెయ్యునుగాక. చెప్పండి ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఎంతమంది ఈ రోజు నుండి మీ లైఫ్ చేంజ్ చేసుకుంటారు? అమ్మా కొన్ని రోజులు గుడ్ బై చెప్పండి. దీనికి కొన్ని రోజులు గుడ్ బై చెప్పేసాడు. ఎందుకు తెలుసా? మీ ప్రార్థన సమయాన్ని, మీ వాక్యం వినే సమయాన్ని. ఒకప్పుడు తెలుసా, రాత్రి 7 అయిందనుకోండి, లేదా 8 అయిందనుకోండి, రేడియోలు పట్టుకొని కూర్చుంటుండే పెద్ద మనుషులందరూ కూడా. అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు అందరూ కూడా అది పెట్టుకొని వింటుండే జాగ్రత్తగా దేవుని వాక్యం. మరి చాలా గొప్ప దైవజనుల వాక్యాలు వింటూ కొంచెంసేపే ఎంత బలపడుతుండో తెలుసా. చీకటి అవుతా ఉంటే మంచిగా ఆ రేడియో పెట్టుకొని వింటూ ఉండే. ఇప్పుడు నీ ఫోన్లో, యూట్యూబ్లో కొన్ని వేల, లక్షల, కోట్ల వీడియోస్ ఉంటాయి, మెసేజెస్, వాక్యం. పొరపాటున కూడా నువ్వు దాన్ని ఓపెన్ చేసి వినవు. నేను రాసిస్తా మీకు. నేను ఎవ్రీ డే మార్నింగ్ ఒక 10 మినిట్స్ మెసేజ్ పెడతామండి. నాకు తెలిసి మీలో చాలా అంటే చాలా 99% చూడరు, 1% చూస్తారు పూర్తిగా. దానికోసం మేము ఎంత కష్టపడతాం తెలుసా? ప్రతి నెల ఒక వ్యక్తిని నేను దానికి అపాయింట్ చేసుకొని ఆయనకి శాలరీ ఇచ్చుకుంటూ, అంటే శాలరీ ఇవ్వడం పెద్ద గొప్ప నేను చెప్పట్లేదు, కానీ నేను చెప్పడంలో ఏంటంటే ఆ బాధ్యత నేను తీసుకొని ఎవ్రీడే మనము ఆ వాక్యం వింటూ మన లైఫ్ని స్టార్ట్ చేయాలి. ఉదయం 5 గంటలకు మరి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం మేము, బలపడాలని. ఎందుకంటే నేను గమనించాను, ఎవరైతే వాక్యంలో బలపడ్డారో, ఎవరైతే వాక్యాన్ని వారి హృదయంలో దాచుకొని వాక్యానుసారం జీవిస్తున్నారు, వాళ్ళు బ్లెస్ అవుతూ వెళ్తున్నారు, వాళ్ళు పైకి వెళ్తున్నారు, కింద పోవట్లే. కానీ ఎవరైతే వాక్యం లేకుండా పైకి రావాలని చూస్తారో వాళ్ళు కిందికి అణిచివేయబడతా ఉన్నారు. ఎందుకంటే మనకి శత్రువులు చాలామంది ఉంటారు కదా. అపవాది ఎంతో శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడు. కాబట్టి మీ వాక్యాన్ని నిర్లక్ష్యమో చేయకండి. ప్రతిరోజు వాక్యం వినండి. ప్రతిరోజు మీరు ఆ యొక్క శక్తిని పొందుకుంటారు. ఉదయం అన్నిటికంటే ముందు మీరు ఏం చేయాలి? ఆ వాక్యం వినాలి. ఒక 10 నిమిషాలు ఆ వాక్యంలో ఉన్నటువంటి చక్కటి మాటలు వినేసి ఆ రోజు మీరు మొదలు పెట్టండి లైఫ్ కదా. మనం నిద్ర లేవగానే మనం వాట్సాప్లు ఇవన్నీ కాకుండా, గ్రూపులు, అందులో చాట్లు కాకుండా, ఫస్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి వాక్యం పెట్టుకొని పక్కన పెట్టేసి వింటూ మీ పనులు మీరు చేసుకోండి ఎర్లీ మార్నింగ్ కదా. అప్పుడు మీ లైఫ్లో నేను చెప్తున్న సక్సెస్తో పాటు సమృద్ధిని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా కదా. మీరు ఎక్కడున్నా బ్లెస్ అవుతారు, ఏ మూలనున్నా బ్లెస్ అవుతారు, ఏ చివరనున్నా మీరే బ్లెస్ అవుతారు. హల్లెలూయా గుర్తుపెట్టుకో కదా. 10,000 మంది ఎగ్జామ్ రాస్తే నీకే ఆ జాబ్ వస్తుంది. ఎందుకో తెలుసా? నీలో అభిషేకం ఉంటుంది. గట్టి చప్పలు కొడదామా ఒకసారి? రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.